నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా మనకి ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరికి వారిని సపరేట్గా చూడాలి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు ఎంత స్పీడ్ ఉన్నారండి. చెల్లిని బాగా చూసుకుంటున్నాం, లేకపోతే అక్కని బాగా చూసుకుంటున్నాం, ఇట్లా కంపేర్ చేసుకోవటం ఎక్కువైపోయింది. లేకపోతే వాళ్ళు వచ్చాక నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఇలా ఫీల్ అయ్యే పిల్లలు కూడా ఉంటారు. తల్లిదండ్రికి ఈ పిల్లలు ఎంతమంది ఉన్నా సమానమే అనుకుంటాం, చిన్నప్పుడు కానీ పెద్దయినాక కానీ. కానీ పిల్లల్లో ఈ తేడా గమనిస్తూ ఉంటాం రమ్మగారు. అంటే సమానం అనుకోలేదు జయ. పిల్లల్లో తేడా కాదు, పెద్దవాళ్లలోనే తేడా ఉంటుందా రమ్మగారు? ఇట్లా ఉంటుంది జయ. ఎందుకంటే పోల్చటం, వాడు బాగా చేస్తాడు, వాడికి బాగా వచ్చు, నీకు బాగా రాదు అంటాం. ఇది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు తేడా ఉండదు జయ. అందులో తేడా ఉండదు. ఓ పిల్ల కొంచెం మెతగ్గా, ఓ పిల్ల రెండో పిల్లాడు అల్లరిగా ఉన్నారనుకో, ఈ పిల్లాడు ఎప్పుడు అల్లరి చేస్తాడు అనే మాట ఉంటుంది. దాంతో ఎప్పుడు ఇబ్బంది పడలేదమ్మా, వీడితో నానా చావు చచ్చాను అంటే నాతో మా అమ్మ బాధపడుతోంది అన్నమాట పిల్లలకి పెద్దగా విషయంగా ఉండదు. పెద్దయ్యాక అతని భార్యకి తల్లి నచ్చుబాటు కాదు. ఇప్పుడంతా కొడుకే చూసుకుంటాడు, అయినా కూడా ఆవిడ ఎంతసేపు కూతురుని ప్రైజ్ చేస్తుంది, అలా అనిపిస్తుంది. చిన్నప్పుడు ఏమనిపించేది? కరెక్ట్ అండి. ఇది చిన్నప్పుడు ఏం తెలియదు జయ పిల్లలకి. పెద్దవై అయ్యాకే కంపానియన్స్, వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ వచ్చేసాక చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక పాయింట్, చిన్నప్పుడు అంటారు ఓకే వీడు అల్లరి చేయట్లేదు, అల్లరి చేస్తున్నాడు, వీడు తింటాడనో వాడు తినడనో. పెద్దయ్యాక కూడా ఇలాగే పోలుస్తారంటారా? అబ్బో, అసలు అవి మానరు తెలుసా, అవి అసలు మానరు. ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఈ పోలికల్లో. అల్లుడికి కొడుక్కి పోలిక. అల్లుడు కూతురు మాట వినాలి, కొడుకు కోడల మాట వినకూడదు. కొడుకు కోడల మాట వింటే చవట దద్దమ్మ. అల్లుడు మాత్రం కూతురు మాట వింటాడు, బుద్ధిమంతుడు. అల్లుడు సెలక్షన్ బాగుంటుంది, వాళ్ళు ఇల్లు బాగా కట్టుకున్నారు, వాళ్ళు బాగా ప్లాన్ చేసుకున్నారు, అతను చాలా బాగా చేస్తాడు, నీకేమీ రావు అంటారు కొడుకుని. ఉండేది ఎక్కడ మళ్ళీ? కొడుకు దగ్గరే మొత్తం చూసుకునేది, మంచి కొడుకే మొత్తం చూసేది కోడలే. ఈ కోడళ్ళని మెచ్చుకోరు. ఎవరో ఒకళ్ళ తోడు కోడళ్ళతోటో, ఎవరి అక్క చెల్లెళ్ళ కోడళ్ళతోటో పోలుస్తారు. వాళ్ళలాగా చేయట్లేదు నువ్వు, వాళ్ళు బాగా చేస్తారు, నీకు బాగా చేయట్లేదు. ఆ చెయ్యట్లేదు అనేది ఎంత మటుకు అవుతుందంటే, రోజు వీళ్ళు పెట్టేదే తింటారు, వీళ్ళతోటే పని చేయించుకుంటారు, అస్సలు ప్రైజ్ చేయరు, కొంచెం కూడా మెచ్చుకోరు. కానీ భలే కష్టం అనిపించదండి? కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడ పోనీ ఎవరిని మెచ్చుకోదు, ఈవిడ నోట్లో నాలుగు లేదు అనుకోవడానికి వీలు లేదు. ఎవరైనా కనబడ్డప్పుడు వాళ్ళని అబ్బో వాళ్ళు ఎంత మంచి వాళ్ళో, వాళ్ళు ఎంత బాగా చేస్తారు, వాళ్ళు చక్కటి పనితీరు, వాళ్ళు ఎంతో బాగా చేస్తారు. కోడల దగ్గరకో ఈ కొడుకు దగ్గరకో వచ్చేసరికి ఇంక అట్లా బిహేవ్ చేయరు, పోలుస్తారు. పోలికలు, ఆ పోల్చటం. వీడు చిన్నప్పటి నుంచి ఇంతే అంటాం కొడుకుని. వీడు చిన్నప్పటి నుంచి ఇంతే, చిన్నప్పుడు సుఖపెట్టలేదు, చిన్నప్పుడు గోల అల్లరి, పెద్ద అయ్యాక వీడు ఇలాగే ఉన్నాడు ఆ అమ్మాయి ముందే అనేస్తుంటారు అంటారు. చిన్నప్పటి ముచ్చట్లు చెప్పటం వేరు, కంప్లైంట్స్ చెప్పటం వేరు కదా చెయ్య. కరెక్ట్ అండి. ముచ్చట్లు వేరు. వంశీ ఓసారి, లేదా వీళ్ళెవరో కృష్ణ ఒకసారి ఇలా చేసాడు, అలా అయింది అని చెప్తే వేరు. వీడితో చిన్నప్పటి నుంచి చచ్చేవాళ్ళం మేము, ఎప్పుడు గోలే. ఇప్పుడు కూడా అంతే, సుఖం లేదు. అలా మాట్లాడితే పాపం బాధ్యతగా తీసుకునే పిల్లలు ఉంటారు కొంతమంది, తల్లుని దగ్గర పెట్టుకునే వాళ్ళు. ఏవో వస్తాయి ఇబ్బంది సబ్బద్దులు. తల్లులు అట్లా అనకుండా ఉంటే బాగుంటుంది. పైగా ఏం చేస్తారంటే ఈ కూతురుతోటో అల్లుడితోటో, లేకపోతే తమకు తెలిసిన చుట్టాలతోటో, ఫ్రెండ్స్ తోటో పోలుస్తూ ఉంటారు. వాడు చక్కగా వాళ్ళ అమ్మా నాన్న మాట విన్నాడు, నువ్వు వింటలేదంటారు. అది మరీ ఇబ్బంది. వాళ్ళ కోడలు వాళ్ళ అత్తమామని బాగా చూసుకుంటుంది, నువ్వు చూసుకోవట్లేదంటారు. అత్తగారికి అదేదో కొనిపెట్టింది, నువ్వు కొనిపెట్టలేదంటారు అంటారు. అట్లా మాట్లాడతారు జయ. అసలు మాటలు తప్ప రెండోది ఉండదు. చెడగొట్టేది నీకు ఏ పని చేయకపోయినా ఎవడు అడగడు. అవును, మాటలు మాత్రం మిగిలిపోతాయి జయ. నువ్వు నిన్ను వండి పెట్టిన వంట తెల్లారిసరికి అరిగిపోతుంది కదా, ఏముండదు అక్కడ. కానీ నువ్వు అన్న మాట మాత్రం అసలు మనసుని వదిలిపెట్టదు. పలకరించకపోవటము, ఏమ్మా ఎలా ఉంది అని అడగకపోవటం, కడుపుతో ఉన్నప్పుడు బాగున్నావా, హాస్పిటలైజ్ అయ్యారు, తేలిగ్గా ఉందా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా, అలాంటివి పలకరింపు లేకపోయినా. అవునవును, ఇవి అందరికీ వచ్చేవే అలాంటి మాటలు. అవి ఎంత జ్ఞాపకం ఉంటాయో, ఎంత గుర్తుంటాయో. పైగా మా అమ్మాయి అయితే ఇలాంటప్పుడు పరిస్థితిలో కూడా చకచకా చేసేసుకుంది. ఈ అమ్మాయికి చేత కాదు. ఒక్కొక్కరికి బెడ్ రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఏం ఉండదు, చాలా తేలిగా ఉంటారు. వామిటింగ్స్ అవి కూడా ఉండవు జయ, ఉండవు, నార్మల్గా ఉంటారు. ఏదో చిన్న చికాకే, అంతకంటే ఏముండదు. శుభ్రంగా నెల వచ్చేస్తాయి, కనేస్తారు, ఏముండదు. ఇంకొక అమ్మాయి ఎంతో బాధపడుతుంది, దాని బాధకి వీళ్ళు అయ్యో పాపం అనుకోరు. దానికి ఏం లేదు, దీనికి ఏమిటో ఎప్పుడు వేషమే అంటే ఏదో విచిత్రంగా ఈమెకే వచ్చినట్లు అట్లా కూడా అనుకుంటూ ఉంటారు. దాని మీద కూడా పోలికే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ, ఒక తల్లికి 2 ప్రెగ్నెన్సీలే, దానికి యూనిక్, అది 2 ఒకలా ఉండవు. అవును, ఇప్పుడు తీసుకుపోయి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీని ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీని కూడా పోలుస్తారు. మా పెద్ద కోడలకి ఇలా లేదు,
మా పెద్ద కోడలు పిల్లలకి చక్కగా అన్నం తింటాం నేర్పించేసింది, చిన్నపిల్లకి చెవట రాదు. ఒక్కో పిల్లలు పేచి పెట్టి తినరు, కంచం పెట్టి చిన్న ముద్దలు పెట్టి ముద్దలు చేసి పెడితే టుక్కు టుక్కు తీసుకుని తినేస్తాయి. కొన్ని కొన్ని బుజ్జి బుజ్జి పిల్లలు పడి వాళ్ళ స్పీడ్గా ఉంటారు. ఇంకోటి తొయ్యి ఎంత పెట్టినా తినరు. మరి ఏం చేస్తారు, పిల్లల్ని వదిలేయలేరు కదా. దానికి బాగా వచ్చు, దీనికి బాగా రాదు. ఆ పిల్లలాగా ఈ పిల్లలాగా. అవునవును, కంపేర్ చేస్తారు. మనం కూడా ఇద్దరు పిల్లలు ఉన్న ఇళ్లలో సాధారణంగా ఈ మాటలు వస్తూనే ఉంటాయి. చిన్నతనంలో బాగానే ఉంటుంది, వయసు వచ్చే కొందికి అవి పెద్ద అశనిఘాతాల్లాగా ఎంత దెబ్బల్లాగానో తగులుతాయి. పిల్లలకి తల్లులకి మధ్య అగాధాలు సృష్టించేస్తాయి. భార్యలు వచ్చాక మరీ బాధ. పోనీ చిన్నప్పుడు అంటే అన్నారు, వాళ్ళ భార్యలు వచ్చినా కూడా అంటా ఉంటుంది, ఇబ్బంది కాదు. అలాగే అంటారు, భార్యలేంటి వాళ్ళ కొడుకులు మనవల ముందు కూడా అంటారు. ఎట్లా రమ్మగారు చెప్పాలి. ఈ వీళ్ళని ఏం చేస్తాను జయ, ఇప్పుడు చాలా విషయాలు ఇట్లాంటివి ఉంటాయా, దీన్ని ఎట్లా అంటే ఏదైనా ఒక చిట్కానా, ఒక టాబ్లెట్ వేస్తే తగ్గిపోతాయా ఇవి? అంటే ఏదైనా పరిష్కారం చెప్తే కోడళ్ళు కానీ కొడుకులు కానీ నడుచుకుంటారని. ఆ కొడుకులే చెప్పాలి అమ్మలకి. అమ్మ ఇంకా ఎన్నేళ్ళు మాట్లాడతావు, కూతుళ్ళు కూడా చెప్పచ్చు. నన్ను వదిని పోల్చకమ్మా, మా ఆయనకి అన్నయ్యకి పోలికేమిటి, ఎవరి పద్ధతులు వాళ్ళవే, అట్లా పోల్చొద్దు, ఎవరి రకం వాళ్ళది అని పిల్లలు కనుక తల్లుల్ని ఆపితే కొంచెం మటుకు బెటర్గా ఉంటుంది. నువ్వు కానీ కొడుకు కానీ ఆపుకోవాలి. కోడలు కనుక మొదలు పెట్టింది అనుకో యుద్ధమే కదా, యుద్ధకాండ వస్తుంది చివరికి. మామూలుగా పోవు కదా మాటలు. ఆ అమ్మాయి మంచిగా చెప్పినా ఈవిడ మంచిగా విందు. ఆ అమ్మాయి ఏదైనా నాకు చెప్పింది అంటే కూతురు కోపం వస్తుంది, నీకు చెప్తుందా అంటారు కదా. అవునవును, ఏమంటారు, మా అమ్మ అస్తంతా తీసుకుంటుంది, మా అమ్మ బంగారం అంతా దెబ్బ తింటుంది, అలాంటి మాటలు వస్తాయి. మా అమ్మకి నీతులు చెప్తుంది అనిపిస్తుంది. మీ అమ్మకి చెప్పాలా, మీ అమ్మకి మీరే చెప్పుకోండి నీతులు. అది తల్లుల్ని కరెక్ట్ చేయాల్సిన వాళ్ళు ప్రధానంగా కూతుళ్ళు, పార్షియల్గా కుమారులు. మీ అమ్మకి కోడలతోటి పడట్లేదంటే తప్పు కోడలదే కాదు, మీ అమ్మది కూడా. మన అమ్మ మనకి బంగారు అమ్మ. ఎవరందరికీ ప్రతి వాళ్ళకి వాళ్ళ అమ్మ బంగారే. ఇంత బంగారు అమ్మ కోడలికి ఎందుకు నచ్చట్లేదు? కోడలు బ్రహ్మరాక్షసి కాదు, బ్రహ్మరాక్షసత్వం కోడల్లో ఉన్నట్టే 50% మనమ్మలో కూడా ఉందేమో అని కొంచెం ఆలోచించి, అమ్మ నువ్వు అట్లా కాదు, నువ్వు కొడుకు దగ్గర ఉండాలి, అన్నయ్యని బాధ పెట్టబోక, కంపేర్ చేయకు, అన్నయ్యని హర్ట్ చేయకు, ఆ బొద్దుని హర్ట్ చేయకుండా ఉండమ్మా అని గనక కూతుళ్ళు కొంత చెప్తే కొంత మటుకు చక్కగా సెట్ అవుతుంది. చూసారా, మంద మాకా టాబ్లెటా అన్నారు, ఎన్ని ఉపాయాలు చెప్పేశారు మీరు. అవును, చేస్తారా? చెయ్యాలి రమ్మగారు. ఎంత కోపం వస్తుందో జయ, చెయ్యాలి, ఎందుకంటే చెయ్యాలి. మనం డామినేటింగ్ అత్తగారులకు చెప్పగానే కోడళ్ళ తల్లులు అందరూ తిరగబడ్డారు. అవును, డామినేటింగ్ కోడళ్ళు అనగానే కోడళ్ళే కాదండి, అందరు అత్తగారులే దుర్మార్గులండి అని ఇంకా కొంతమంది చెప్తుంటారు. ఈ దీంట్లో ప్రతి కోడలు దుర్మార్గురాలు కాదు, ప్రతి అత్తాను కాదు, ప్రతి వాళ్ళు మనుషులు. మనమంతా మనుషులమే. ఎందుకంటే ప్రతి వాళ్ళలోనూ గుణదోషాలు ప్రతి చోట ఉంటాయమ్మా. అత్యద్భుతమైన వస్తువుగా లక్ష్మీదేవి అపరావతారంగా భగవత్ స్వరూపంగా భావించే బంగారానికి కూడా మురికి ఉంటుంది. అది కాల్చి శుద్ధం చేస్తే కానీ ఒక వస్తువుగా పరిగణించబడదు, మట్టి ముద్దగా దొరుకుతుంది బంగారం. దానికి చాలా రకాల ఇవి చేసి కాల్చి కొట్టి సాగదీస్తే పసుపచ్చటి బంగారపు ముద్దగాను లక్ష్మీదేవి స్వరూపంగాను తేలుతుంది. దాంతో నగ చేసుకోవచ్చు, నాణ్యం చేసుకోవచ్చు, అందులో వజ్రాలు పెట్టచ్చు, కెంపులు పెట్టచ్చు, గాజు రాయి పెట్టినా కూడా బంగారం వల్ల వన్నీ వస్తుంది దానికి కదా. వ్యక్తులు కూడా అంతే. ఇవి జీవితంలో ఉండే రకరకాల ఆటుపోట్ల వల్ల మనం బంగారంలాగా నిగ్గుదేలాలి, మట్టిగా మిగిలిపోకూడదు ఎవరును, అమ్మలు కానీ కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ. అమ్మకి నేను చెప్పేది ఏంటి, మా అమ్మకి అన్నీ తెలుసు అనే భావన ఇటు పిల్లలకి ఉండకూడదు, ఇటు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. మీ వైపు నుంచి అంటే నెక్స్ట్ జనరేషన్ కదండి, అమ్మ తర్వాత జనరేషన్ మనం కాబట్టి, మనం కనుక మన అమ్మకి ఇదిగో అమ్మ ఇక్కడ కొంచెం పొరపాటు ఉంది, దీన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది అంటే అని ఒక అడుగు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంకొక ఇంటికి కోడలే కదా. ఇప్పుడు మీ అమ్మే మన అత్తగారు అయితే, మన అత్తగారు అయితే ఎట్లా బిహేవ్ చేస్తుందో మీరు ఒకసారి ఊహించారంటే అంతా సెట్ అయిపోయి చెప్పగలుగుతారు. మీరు కొంచెం కనుక మార్చుకుంటే, అమ్మ ఇప్పుడు ప్రపంచం బహు చిన్నది, మనం ఒకళ్ళం లేదా ఇద్దరమే ఉంటున్నాం. రేపొద్దున ఆ అమ్మ దాటిపోతే, నాన్న దాటిపోతే మనకి మిగిలేది మన అన్నదమ్ముడే లేదా అక్క చెల్లెలే. మనకి ప్రపంచంలో మన రక్త సంబంధంతో ఉన్న ఒకే ఒక్క ప్రాణి సిబ్లింగ్, వాళ్ళని కాపాడుకోవాలి. దానికి ఈ పోలికలు, ఈ మాటలు, అనవసరమైన మాటలు, కోడల్ని లైన్లో పెట్టాలని లేదా అల్లుండి దారిలో పెట్టాలని
ఇలాంటి వెర్రిమొర్రి భావాలకి లోనవ్వద్దు. ఇప్పుడంతా ఇండిపెండెంట్గా ప్రపంచం ముందుకు సాగుతోంది. ఎస్. ఈ ఒకళ్ళతో ఒకళ్ళకి పోలికలు ఎందుకు, ఒకళ్ళని హెచ్చు ఒకళ్ళు తక్కువ, కొడుకు దగ్గరే ఉండి ఎంతసేపు ఈ సమాచారం కూతురికి చెప్పి కూతురు ఐడియాలతోటి కొడుకు కాపురం దిద్దుదామని తల్లులు కూడా అనుకోకూడదు. అవును. లేదా ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు కూడా ఏ కోడలు ఇంట్లో ఉంటే అమ్మ బాగా చేసావు బాగుంది, లేదా ఈ కూర ఇట్లా కాదు ఇంకొంచెం ఉప్పు కారం వేసుకో, ఇంకొంచెం తగ్గించుకో, వెటకారంగా కాదు మంచిగా కనుక అత్తగారులు చెప్తే క్రమంగా, లేదా నువ్వు చేసి చూపించు ఒకసారి నేను చేసి చూపిస్తా అట్లా చేసుకో అని చెప్పచ్చు. అంతేగాని నీకంటే అది బాగా చేస్తుంది అని అనకూడదు. తను ఎంత బాగా చేస్తుందో కాదు, తనది తనే తినే ఎవరికి వారే, అలాగా ఎవరికి వాళ్లే. అలా గనక అత్తగారులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తులో మనం ఇళ్లలో ఉండకుండా ఈ ఓల్డేజ్ హోముల్లో ఉండాల్సిన పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఎస్. పైగా ఈ అత్తగారులు అంటే అయిష్టం ఏర్పడితే మనుషుల మీదే అసహ్యం ఏర్పడుతుంది. ఏ అత్తగారిని నమ్మలేరు. అత్తగారులందరూ అలాగే ఉంటారంట. సినిమాల ప్రభావం, టీవీ సీరియల్స్ ప్రభావం, అసలు అత్తగారు అంటేనే ఒక భూతద్దం కింద క్రియేట్ అయిపోయింది. భూతద్దంలో ఒక భూతకి రాక్షసి అత్తగారు. సో వాళ్ళు ఉన్నారు రాక్షసులు, అదే కదా. కానీ అత్తగారులు మెయిన్ గా ఉంటారు. నిజానికి మనం కూడా రేపు అవ్వమా అత్తగారులు? మనము అవుతాం కదా. ఎలా దీని నుంచి తప్పించుకోగలం? ఈ సైకిల్ నుంచి బయటపడాలంటే కొంత కూతుర్లు కుమారులు కూడా కొద్దిగా నడుం కట్టి ఈ పరిస్థితిని కొంచెం చక్కదిద్దండి. మనకున్న అతి చిన్న ప్రపంచంలో మన సొంతంగా మనకి మిగిలిన మన తోబుట్టువులతోటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకోండి, ప్రయత్నం చేయండి. కనీసం ఇప్పుడు అన్న భార్యను తిడుతూ ఉంటే అన్నకి మనసులో బాధ అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తూ ఉంటుంది కదా రమ్మగారు. ఇప్పుడు ఇటు చెప్పుకోలేరు, అటు చెప్పలేకపోతారు. ఈ ఆడపిల్లే కొంచెం చనువు తీసుకుంది అనుకోండి, అప్పుడు కొంచెం సెట్ అవుతుంది. సమయం తీసుకోండి. ఒకవేళ వదినతోటి మీకు సంబంధ బాంధవ్యాలు ఉంటే చెప్పండి, నేను అమ్మకి నచ్చ చెప్తాను, నువ్వు కూడా ఇలా ఉండు అని వదిన కూడా చెప్పచ్చు. దీనికి అంతటికి మనం ఏం చేయాలి? మానవ సంబంధాలని మెరుగుపరుచుకోవాలి. ఈ పెట్టుపోతలు ఇచ్చిపుచ్చుకోవటాలు వాటికి పెద్దపీట వేయద్దమ్మా. మనుషులు బహు తక్కువగా ఉన్నారు. ఆ ఒక్కటి కోల్పోయాక, దిక్కుమాలిపోయాక మనం కావాలని అడిగినా మనకి వెనక్కి తిరిగి రావు. కాబట్టి పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని చెడగొట్టుకోవద్దు. అంతన్ని సమాన దృష్టితో చూసే ప్రయత్నం. కనీసం మాట్లాడకుండా ఉండండి, అక్కర్లేని మాటలు. అంతే. కరెక్ట్ అండి. రైట్ రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.